ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ దేశం ఏమైంది? 2 దేశాలతో పోరాడుతుంది. అటు లెబనాన్తో, ఇటు ఇరాన్తో పోరాడుతుంది. కనుక ఖచ్చితంగా దేశం కోసం మీరు ప్రార్థన చేయండి. యెరూషలేము కోసం మీరు ప్రార్థన చేయండి. యూదుల నిమిత్తం, ఇశ్రాయేల్ దేశం నిమిత్తమో, దేవుని దేశం నిమిత్తమో ఖచ్చితంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ దేశము ఎక్కడ యుద్ధం జరిగినా ప్రతి దేశం మీద దానికి ప్రభావం పడతా ఉంది. ప్రియులారా, మనకి చమురు 50% దొరుకుతుంది మన దేశంలో, మిగతా 50% బయట కొనాలి. మన దేశంలో 1/2 లీటర్ ఉత్పత్తి అయితే ఇంకో 1/2 లీటర్ బయట కొనాలి. మన వాడలకి ఇంతవరకు ఏ విధమైన హాని జరగలేదు. 2 చమురు నౌకలు, 1 గ్యాస్ నౌక వచ్చింది. మరొక 2 నౌకలు రాబోతా ఉన్నాయి. మీ జెండాను బాగా పైకెట్టుకోండి. వాడ మీద అక్కడ హెర్మోజ్ జలసంధి అని ఒకటి ఉంది, అది ఇరాన్ అధీనంలో ఉంది. దాన్ని వాళ్ళు మూసేశారు. మూయటంతో మనకి ఇండియాకి మేము దాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఇండియా నౌకలు వెళ్ళొచ్చు, జెండాని కొంచెం పైకి పెట్టమని చెప్పి మనం స్టేట్మెంట్లు విన్నాం. కనుకనే మన దేశం కొరకు, అలాగే మన దేవుని దేశం అది, అది యూదులు కాదు, ఇశ్రాయేలీ కాదు. అది భూమి మీద దేవుడు ఒక దేశాన్ని కలిగి ఉన్నాడని చెప్పాను. అది దేవుని దేశం. అది అందువల్ల ఏంటంటే మన బాధ్యత ఏంటండి, అది దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. ఏంటిది? బాధ్యత. ఎందుకంటే వాళ్ళది మనకిచ్చారు, వాళ్ళ రక్షణ మనకి ఇచ్చారండి, మనకి బదిలీ అయింది. ఇది మంద కాదు, ఇది మనం అడవి జాతోళ్ళు మనం, అవునా? అడవి ఒలివ చెట్లు మనం. కనుకనే నిజమైన ఒలివ చెట్టు యొక్క కొమ్మను విరిచి ఒలివ చెట్టు యొక్క కొమ్మను తెచ్చి అతికాడైన. అప్పుడు మనం ఏమవుతున్నామో తెలుసా? అప్పుడు నిజమైన ఒలివ చెట్టు యొక్క ఫలములు ఈ అడవి ఒలివ చెట్టుకు యొక్క కొమ్మ ఫలిస్తుంది. ప్రవక్త వాపోయారని, ఇది మంద కాదు, మన సహోదరులు అన్నాడు. వాళ్ళు ఎవరండి? చూసారా? అందుకే నేను వదిలిపెట్టట్లేదండి ప్రార్థన. యుద్ధానికి ముందు నేను దేవుడు కాలిచ్చాడు, కానీ అది ఏంటో నాకు అర్థమవలా. వందలాది యుద్ధ విమానాలు ఏమవుతున్నాయి? ఆకాశంలో దొండుగా వెళుతున్నాయి. తెల్లారి చూసేపటికి ఇది ఎక్కడో ఏదో అనుకున్నాను నేను, కానీ అది ఇలాంటి యుద్ధం అని నాకు తెలియలేదు. ఒక సూచన ప్రతి వరకు దొరుకుతుందండి, దాని గ్రహింపుకి వచ్చేసరికి మనకి లేట్ పడుతుంది. కనుక రేపు ప్రియులారా, ఈ విషయంలో మీరు ప్రార్థన చేయమని మనం చేస్తూ ఉన్నాను. సంఘం అనగా ఒక భవనము కాదు, సంఘం అనగా ఒక భవనము కాదు, జనులు దేవుని ఆరాధించి ఒక స్థలము. సంఘం అంటే భవనమా, ఒక గోపురమా? కానే కాదన్నాడు. జనులు ఆరాధించు స్థలం అటండి అది. జనులు ఆరాధించు స్థలం. ఆరాధనకు వచ్చినప్పుడు వర్తమానం కొరకు రావద్దన్నాడు, ఆరాధన కొరకు రమ్మన్నాడు. దేని కొరకు రమ్మన్నాడు? ఆరాధన కొరకు రా. ఆరాధన ఉంటుంది. పెండ్లికి పిలిచినప్పుడు పెండ్లి విందు కూడా ఉంటుంది, కానీ మనం పెండ్లి కోసం వెళ్ళాం, అవునా? ఆ తర్వాత మనకి భోజనం కూడా ఉంటుంది. అలాగే ఆరాధన కోసం రా, ఆ తర్వాత నీకు వాక్యం కూడా ఉంటుంది. అర్థమవుతుందా? మనకి సంఘం అనగా ఒక భవనం కాదు, కానీ జనులు ఆరాధించు స్థలము. ఆ స్థలానికి రావాలన్నాడు. సంఘములో ప్రేమ తప్ప శాసనమునకు తావులేదన్నాడు. సంఘములో ప్రేమ ఉంటుందటండి. అక్కడ చట్టాలు, శాసనాలు, కఠినమైన మార్షల్ లాస్ ఉండవు, అక్కడ ఉంటాయా? అంతే, ఒక ప్రేమ ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలను కాక. హల్లెలూయా. ఏముంటుందండి అక్కడ? క్రీస్తు తప్ప ఆచారమునకు త్రావలేదు. క్రీస్తు తప్ప ఆచారమునకు త్రావలేదు. బైబిల్ తప్ప వేరొక గ్రంథం లేదటండి. బైబిల్ తప్ప వేరొక గ్రంథం ఇవ్వబడలేదు. 500 వేల గ్రంథాలు రాస్తూనే ఉన్నారు బహుమతుల వారు. మనం మానవులు బహుమతులు పొందుతూనే ఉన్నారు. ప్రభు ఇది యేసుక్రీస్తు ఒక గ్రంథమును మనకి రాసిచ్చారు, అది మన హస్తాల్లో ఉంచారు. అర్థమవుతుందా? 3 గ్రంథాల మీద చెప్పాను, గుర్తుందా? దేవుని దగ్గర ఉన్న గ్రంథము, యేసుక్రీస్తు దగ్గర ఉన్న గ్రంథము, మన యొద్ద ఉన్న గ్రంథము. అర్థమవుతుందండి? బైబిల్ తప్ప వేరే గ్రంథం మన దగ్గర లేదు. ఏమన్నారండి చివరికి? ఇది జీవ గ్రంథము, మిగతా గ్రంథములన్నీ మృత గ్రంథములట. మిగతా గ్రంథములనేటి? అది వాటిలో ఏమాత్రము ప్రాణాలు లేవు. ఈ గ్రంథంలో మాత్రం ఏముంది? ప్రాణం ఉంది. మానవుని కొరకు సంపాదించిన ప్రాణం ఇందులో ఉంది. అందుకని జీవ గ్రంథము. ఏ గ్రంథం చెప్పండి? ఆమేన్, హల్లెలూయా. మనకి సభ్యత్వం లేదు, పుస్తకాలు ఏమి లేదు మనకి,
కానీ మనకు ఒక సావాసం ఉందన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పారండి ఈ వర్తమానంలో. ఎన్నోసార్లు చెప్పాలని చెప్పకుండా మానేది ఇవాళ మంచిగా వస్తే బాగుండు. రికార్డింగ్ కూడా ఉంది కనుక మనకేం లేదు, సభ్యత్వం లేదు, మనకు ఒక సావాసం ఉంది. సంఘముతో మనకు ఒక సావాసం ఉంది, దేవునితో మనకు ఒక సావాసం ఉంది అన్నాడు. ఇది తెరవబడిన ఆలయము, ఇది ఎన్నడూ ఒక శాఖగా మారదు. ఇదే తెరవబడిన ద్వారం, తెరవబడిన ఆలయం అన్నాడు. ఇది ఒక ఎన్నడూ ఒక శాఖగా మారదు అన్నాడు. అంతే, ఇది ఒక సంస్థగా, ఒక శాఖగా దీని ఆధారం చేసుకుని ఏ కాపరి వర్తకమో చేయడు. కనుక తెరవబడిన ఒక ద్వారం ఉంది మనకి. ఇక్కడ నేను గతంలో చెప్పాను, ఇక్కడ ద్వారంలో ప్రవేశించిన వాడు అక్కడ ద్వారంలో ప్రవేశిస్తాడు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం ఎక్కువైపోతుంది. మనకి సమయాన్ని కొంచెం మనం తగ్గించుకోవాలి. దేవుడు ఒక దినమున బైబిల్ ద్వారానే తీర్పు తీరుస్తాడట. దేని ద్వారా? అంతే. బైబిల్ ఏముంది? వాక్యం. వాక్యం ద్వారానే ఆ పెద్ద సంఘం, ఆ సంఘం ద్వారా తీరుస్తాడా? సతీష్ కుమార్ గారి సంఘం ద్వారా తీరుస్తాడా? రోమన్ది ప్రోటాన్ సంఘం దేని ద్వారా? వాక్యమే. మళ్ళీ ఈ వాక్యం అక్కడ తీర్పు తీరుస్తుంది. చూసారా? వేరే వారు ఎవరి ద్వారా కూడా తీర్పు జరగదు, బైబిల్ ద్వారానే తీర్పు జరుగుతుంది. అక్షర రూపమున యేసుక్రీస్తు నామం ఉన్నదట. అక్షర రూపం ఏంది? అక్షర రూపమున మరి ఇంకోటి చెప్పాడు, అక్షర రూపం ఎవరి నామమో ఆత్మ రూపమున పరిశుద్ధాత్మ ఉందన్నాడు. అందుకని ఎప్పుడు అక్షరం చంపుతుందండి, ఆత్మ జీవింపచేస్తుంది. ప్రవక్త బైబిల్ చదివితే చచ్చిపోతారు. ఎందుకంటే దాని ప్రకారంగా జీవిస్తే ఏమైపోతారు. కానీ దాని ప్రకారంగా దానికి జన్మించిన వర్తమానం ఉంది. అర్థమవుతుందా? అది నువ్వు బైబిల్ చదవకూడదని కాదు, మన సత్యాలు అందులో ఉన్నాయి. కానీ దాని ప్రకారంగా జీవించడానికి మాత్రం కాదు. ఎవరు ఒప్పుకోలేదంటే నా దినమో ఈ మాటను ఎదిరించారు. వర్తమానం అనేది దానికి జన్మించింది ఇది, నువ్వు బైబిల్ చదవాలన్నాడు. మరేమన్నాడు? చదవకపోతే ఏమర్థమవుతుంది? యూదులు ఎవరు, అన్యజనులు ఎవరు, యాత్రికులు ఎవరు, ప్రొటెస్టెంట్లు ఎవరు, లేకపోతే పార్సీకులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, ఏమీ తెలియదు. కనుక నీ దీన్ని ఏం చేయాలి? చదవాలి. కానీ చదివి దాని ప్రకారంగా, కానీ దేని ప్రకారంగా జీవించాలి? ఆమేన్, హల్లెలూయా. వర్తమానము ప్రామాణికంగా ఇవ్వబడింది. అందుకనే బైబిల్ వర్తమానం చెరొక పిల్ల, పాత కొత్త నిబంధనలు చెరొక పిల్ల, జోడి పిల్లల్ని కలిగి ఒకదానినైనా పోగొట్టుకోవద్దు అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? మోషేకి ఇచ్చిన ఆజ్ఞల విషయంలో ఇప్పుడు చదివావే, వాళ్ళు ఏం చేశారంటే మోషేని తోలనాడారు. నీవే పరిశుద్ధుడివా? నీకే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయా? మాకు ఇవ్వబడలేదా? వీళ్ళందరూ పరిశుద్ధులు కారా అన్నప్పుడు మోషే ప్రాణం ఇసుకుపోయింది, పాపం బాధపడిపోయాడు. అక్కడ సాష్టాంగ నమస్కారం చేసినట్లు మీరు చదివారు. అదేమయ్యాడు? దేవునికి నమస్కారం చేశాడు. ఎందుకంటే మోషేకి మాత్రమే ఏమైంది? మోషేని మాత్రమే దేవుడు ఎన్నుకో. మోషేకి మాత్రమే దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. మోషేని మాత్రమే ఆ యొక్క ప్రజలకు నాయకుడిగా లేదా ప్రవక్తగా ఉంచాడు. మిగతా వారికి అది ఇవ్వలేదు. మిగతా వారు ఏం చేయాలి? అతను వెనకాల వెళ్ళాలి. అతను ముందంటే మనకి రైట్స్ లేవు. ఉన్నాయా? హల్లెలూయా. ఆ మంద ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మంది ప్రముఖులన్నా సరే అతను వెనకాలే వెళ్ళాలి, అతని మాటే వినాలి. కానీ అందుకనే కొంతమంది లేచారు, మోషే మీద లేచారు. మోషే ప్రత్యక్షత వాళ్ళకి తెలియదు, ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత సంఘశాఖలకి తెలీదు. ఇంచుమించుగా మనల్ని ఒక రకంగా వాళ్ళు తోలాడుతూ ఉన్నారు. మరి ఎంత తోలాడని నువ్వు వచ్చుకోవాలి, నీ సహనాన్ని ఫలమును నువ్వు ఉత్పత్తి చేయాలి. దీని గురించి మీకు తెలియదు అని మీరు వెళ్ళిపోతూ ఉండాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక మోషేని ఏం చేశారు? తోలనాడారు. నిన్నే అనుకున్నాడా? నీకే ఆజ్ఞలు ఇచ్చాడా? నువ్వే గొప్పవాడువా? మేము కాదా? వీళ్ళందరూ పరిశుద్ధులు కారా? ఇలాంటి మాటలంటే ఎలా ఉంటుందండి? నువ్వే కాపరువా? మరి నన్ను ఎన్నుకున్నాడు. ఎవరు లేకపోయి మా పిల్లలు మేము నన్ను వాళ్ళకే వచ్చిన వాళ్ళకే మరి నన్ను ఎన్నుకున్నాడు కనుక ఈ పదం నుండి నేను జారిపోను. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు మేషానుడు ఒక్కడే ఉంటాడు పిల్లాడు,
ఒక్కడోనే నేను చెప్పరు చదువు ఇదిగో ఓ రాజీనామా చేస్తాడా? ఆ ఒక్కడో లేకపోతే వచ్చి వెళ్తాడు. అవునా? ఆ ఒక్కడో లేకపోతే ఏం చేస్తాడు? హల్లెలూయా. అతన్ని ప్రభుత్వం నియమించుకుంది, నన్ను ఆయన నియమించుకున్నాడు, మిమ్మును ఆయన ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరికీ తాళాలు ఇవ్వబడ్డాయని పొద్దున వర్తమానం వాళ్ళు చెప్పాను నేను. పరలోక రాజ్యం తాళాలు అందరికీ, ఒక పేతురికే కాదు, నాకు ఇచ్చాడు, మీ అందరూ కూడా ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందా? హల్లెలూయా. కొంచెంసేపేనండి. దేవుడు తన ప్రజలను ఏర్పరచుకుని ప్రత్యేకపరిచాడట. ఏం చేశాడు? ఏర్పరచుకోవడం, ప్రత్యేకపరచడం. అది సెపరేట్ ఫ్రమ్ ద ఆల్, అంటే సెపరేట్ ఫ్రమ్ ద అన్బిలీవర్స్, అంటే ప్రత్యేకించుకోవడం. అవిశ్వాసుల నుండి మిమ్మల్ని వేరుపరచడం. ఏర్పరచుకోవడం ఒక ఎత్తు అయితే, వేరుపరచడం ఒక ఎత్తు. వేరుపరచబడిన వారిని నడిపించడం మరొక ఎత్తు. కనుక ప్రజలతో ఉంటాడు దేవుడు. ఆనాడు వాళ్ళతో, ఈనాడు మనతో. ఈనాడు మనతోనే ఉన్నాడు ఆయన. సేవకుల సదస్సుకు పిలిచారు, వెళ్ళి మాట్లాడారు. ఎంఐఎంలు వస్తారు, సేవకులు అంటే ఎలా ఉంటుంది? 99 మంది బాగానే ఒక ఆయన లేచారు. సరే, ఆయన న్యాయం మిగతా వాళ్ళు అని చేశారు అనుకో, ఎలా ఉంటుంది? సేవకుల మధ్య నిలబడి మాట్లాడండి. కాపరాన్ని వర్తమానం చెప్పానండి, మీరు వర్తమానం చెప్పట్లేదని చెప్పాను నేను. వాడికి ఎలా ఉంటుంది? మీరు 10 రిఫరెన్స్లు తీసుకుని ఆ 10 రిఫరెన్స్ల మీద నిలబడిపోయి చెక్ ఎత్తే బాగుంటుందా? చెలిపెత్తే బాగుంటుందా? ఆ పాత్ర కూడా హేడు అంటారు, అంతేనా? అదేనా వర్తమానం? అది అన్నం వడ్డింతున్నారు, కూరలు వేయట్లేదు. తింటావా నువ్వు? కడుపు మారి ఏం చేస్తా? ఆ వారం తింటావు, మళ్ళా కూడా తింటావా? వర్తమానం కూరలు అయి ఉన్నాయని చెప్పింది, నా సొంత ఉపమానం అది. వర్తమానం ఏంటి? అన్నము, వాక్యము. అర్థమవుతుందా? ఈ రెండు కలిస్తేనే మనిషికి తృప్తి, బలము, ఆరోగ్యము. అర్థమవుతుందండి? వర్తమానం చెప్పట్లేదు, నేను చూసుకోండి అన్నాను. మీరు ఏం చూసుకోండి, నా మెసేజ్ వస్తుంది, అందరం చూస్తున్నాం సార్ అన్నారు. చూసుకోండి, ఎక్కడ పట్టుకో, ఫోన్ చేసి నాతో మాట్లాడు. ఇంకంతే, అలా సవాల్ విసిరాను. ఇంకంతకు మించి ఏం చేస్తాం? మీరు వర్తమానం చెప్పండి. మీరేం చెప్పాలి? యూదులకి ఇచ్చాడా వర్తమానం? మత సంస్థలకి, మత శాఖలకి ఇచ్చాడా? నీకు ఇచ్చింది నువ్వేం చేసావు? నువ్వు పక్కన పెట్టావు. దాన్ని చదవో, దాన్ని అర్థం చేసుకోవో, దాని ప్రకారంగా జీవించవో, దానిని బోధించవో. ఇది మాటలతో అయింది కాదు. ఇది చదవడానికి మాట్లాడండి. మీ అమ్మగారు ఫోన్ చేశారు, నా కొడుకుని వాక్యంలో పెంచండి అన్నారు. లేదు, మా ప్రతి ఆదివారం భోజనంతో పెంచుతాను అన్నారు. నిన్ను దేవుడు ఎలా దీవించాడో నీ కొడుకుని కూడా అలాగే దీవిస్తాడు, నువ్వు మర్చిపోని చెప్పాను. నాకు తెలిసండి అందంతే. హల్లెలూయా. మాటలు కాదు, పాస్టర్స్ మధ్య మాట్లాడు. కోరలు వచ్చారు, ఎలా? రథులు, అతిరథులు, మహారథులు, దండ ఉద్దండ పండితులు. ఎలా మాట్లాడవే? ఎలాంటి వాళ్ళు? కొద్దిసేపు అన్నారు. మొన్న 1 గంట 20 నిమిషాలు తీసుకున్నాను. కొద్దిసేపు ఇక్కడ చల్లదని చెప్పాను. నేను ఎవరినో ఎక్కడి నుంచి వచ్చానో అయిపోతుంది 20 నిమిషాలు. అవునా? అక్కడ మిగతాది ఏముంది? పంచుతానన్నారు. వర్తమానం ఎవరికి పంచింది? ఒకే వ్యక్తికి ఇమ్మన్నాను నేను. ఇంతమందిలో ఒక వ్యక్తికి ఇవ్వండి అన్నారు. వాళ్ళందరూ ఆలోచించుకున్నారు కమిటీ, ఆయనకి ఇచ్చేద్దామన్నారు. అయితే ఉందలే మీకు పప్పు కూడా అని చెప్పి నిలబడ్డాను. హల్లెలూయా. అలా ఉంటుంది. వెంటనే 4 సంఘాల్లో పిలిచారు. మా సంఘానికి వచ్చి శ్రీశైలం, తెనాల్లో వచ్చాట, మచిలీపట్నం. వెంటనే ఏమయ్యాయి? అంతేది. వెళ్తాం, బోధిస్తాం, వర్తమానం చెప్తాం. ఎక్కడి మాట్లాడి, ఇదిగో దేవునికి నేను వర్తమానం చూసుకో. దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఏ కాలంలోనైనా మానవ పాపమును సూచి సహింపజాలడు అట. రాధా మామల్ని ప్రేమించాడని మనం అనుకుంటాం, కాదు, సహించలేకపోయాడు పాపం. సహించలేక ఏం చేశాడు? ఎవయా మిమ్మల్ని ఏం చేయను, ఈ తోట నుంచి వెళ్ళిపోండి అంతే. ఇప్పుడు ఆ పాపం చేసినప్పుడు ఏవయా మిమ్మల్ని ఏం చేయను,
నా రాజ్యంలో ప్రవేశించకండి అంటే మనకి ఎలా ఉంటుందండి? వాళ్ళకి తిరిగి క్షమాపణ దొరికింది కనుక రక్షించబడ్డారు. కనుక మన పరిస్థితి ఏంటి? అందుకని ఏ కాలంలోనైనా దేవుడు మానవ పాపమును చూచి సహింపజాలడు. పాయింట్లు అలా వస్తాయి, క్యాచ్ చేయండి మరి. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, మోసే వలె జనుల తరపున ఎవరు నిలబడగలరు? ఇప్పుడు మన వస్త్రానికి కిందకి మోసే జనుల తరపున ఎవరు నిలబడరు? మోసే వలె జనుల తరపున ఎవరు నిలబడగలరు? మోసే జనుల పక్షం వహించాడు, మోసే పక్షం దేవుడు వహించాడు. ఇప్పుడు అంతమంది దేవుడు మోసే పక్షం, మోసే జనుల పక్షం వహించారు. అక్కడ కొంతమంది తిరుగుబాటుదారులు ఉన్నారు. ఎంతకాలం అని దూగుతావు తిరుగుబాటు దాన్ని దూగలవా? హల్లెలూయా. అంతే, కొంతసేపు ఉంటాడో అంతే, ఇంకేం చేస్తావు? మోసే దేవుని ప్రజల పక్షం వహించాడు. అంటే మోసే వలె ఎవరు దేవుని పక్షం వహిస్తారు? ఇప్పుడు మనం దేవుని పక్షం వహించాం, వర్తమానమే పక్షం వహించాం మనము. మరి అర్థమవుతుందా? ప్రవక్త యొక్క పక్షం కూడా మనం ఉన్నాం, ఎందుకంటే వర్తమానం మనం స్వీకరించాం. మరి అర్థమైనా? ఇప్పుడు మన మధ్యన ప్రవక్త లేడు. ఇంకొక ఆయన అన్నాడు, ప్రవక్తని వర్తమానాన్ని చుట్టుపక్కనట్టు అన్నాడు. మోసే చచ్చిపోయాడు, అది ధర్మశాస్త్రం ఆగిందా? నువ్వు ఆగిపోయింది, ఆగుతుంది? అది ఆగదు. మన ప్రభువైన యేసు మరణించారు, సువార్తలు ఆగాయా? అపొస్తలులు మరణించారు, పత్రికలు ఆగాయా? ప్రవక్త మరణించాడు, వర్తమానం ఆగుతుందా? ఈ వివరణ ఇచ్చాను. ఏదైనా చదివినప్పుడు మీరు సరైన పాఠకులు అయినప్పుడు దానికి సరైనవి ఈ వివరణ మీరు ఇవ్వగలరు, సవాళ్ళను స్వీకరించి జవాబు చెప్పగలరు. లేకపోతే మీ దగ్గర సరుకు లేకపోతే మీరు ఏమైనా హల్లెలూయా. కనుకనే ప్రియులారా, మోసే దేవుని చేత అంగీకరించబడిన మనుష్యుడు. చూడండి, ప్రవక్త అనలేదు, మోసే అంటే దేవుని చేత అంగీకరించబడిన మనుష్యుడు. మోసేని ఎన్నుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. సకల విద్యలు అభ్యసించాడు. సకల విద్యలో అతడు చదవగలడు, రాయగలడు, మాట్లాడగలడు. పౌలు కూడా మోసే లాంటి వాడే. అతడు అది మొత్తం చదవగలడు, రాయగలడు, మాట్లాడగలడు. ఇప్పుడు అర్థమైందా? ఇతడు ఎందుకు ఉపయోగపడ్డాడు? పత్రికలు రాయడానికి. 1, 2, 16 పత్రికలు. మోసే మొత్తం ధర్మశాస్త్రం అంతా ఒకసారి కూర్చున్నాడు, దేవుడు చెప్తున్నాడు, రాసేసాడు. సరే, మీకు అర్థమైందా? దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసండి. అది మోసే దేవుని చేత ఎన్నుకోబడిన మనుష్యుడు. దేవుడు మనుషులను ఎన్నుకుంటాడు, తన పని నిమిత్తము పాత్రలను, సాధనములను, పనిముట్లను ఎన్నుకుంటాడు. వారి ద్వారా తన పనిని ఆయన కొనసాగిస్తాడు. అవును, నేను సహకారిగానే ఎన్నుకుంటాడు. లేకపోతే ఏదైనా ఇక్కడ మ్యాట్ తోడాలంటే మ్యాట్ తుడిచిలాగా ఎన్నుకుంటాడు. ఏ పని నిమిత్తం ఆ పనికి ఎన్నుకుంటాడు. ఇది నా పని అంతే. కొందరు తెచ్చిస్తారు, అది వారి పని. కొంతమంది వండి పెడతారు, అది వారి పని. కొంతమంది తుడుస్తారు, అది వారి పని. కొంతమంది అంట్లు కడుగుతారు, ఎవరు కడిగినంత నీట్గా కడుగుతారు. ఎందుకంటే దేవుని పని, అది వారి పని. నువ్వు ఈ పనిలో ఉండు. వాడు అర్థమవుతుందండి? హల్లెలూయా. దేవుడు ఎన్నుకుంటారటండి. పౌలుని ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? కనుక ప్రియులారా, చూద్దాం. దేవుని ఉగ్రతకు అతని ప్రాణము అడ్డుపడింది. కూడా ఒక మాట చెప్తాను నేను. మోసే, ఈ ప్రజల్ని విసిగిస్తున్నారు, నిన్నే కాదు నన్ను కూడా విసిగిస్తున్నారు. వీళ్ళకి విశ్వాసము లేదు. ఏమండి, బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం తెరవడం మామూలు విషయమా? అలాంటి ఎర్ర సముద్రం గుండా మనం కాలినడకన బయటకు వస్తే దేవుడిని ఎంతగా ఆరాధించాలి, లేదా ప్రేమించాలి? అలాంటి అద్భుతాలన్నీ కూడా చూసి ఏం చేస్తున్నారు? మోసేనే శనిగుడు, గొనుగుడు, వ్యతిరేకత. నేను విసిగిపోయాను, నిన్ను విసిగిస్తున్నారు, నువ్వు విసుకుతున్నావు, నువ్వు అడి చెప్పుకో, నేను మొత్తం తీసేస్తాను అన్నాడు. ప్రభువా, నన్ను చంపి వాళ్ళని చంపండి అన్నాడు. తన ప్రాణమును, ఆ ప్రజల ప్రాణమును గట్టిగా ఇచ్చాడు అన్నాడు ప్రవక్త. తన ప్రాణమును అంతే. ప్రభువా, ఈ పాపులను చంపకు, నన్ను చంపమన్నాడంటే క్రీస్తు. ఏంటంటే ఇది? ఈ పాపులను చంపకు, నన్ను చంపు.
అయితే నిన్నే చంపుతా, వాళ్ళ పాపం నిమిత్తమా నిన్నే చంపుతా. చూసారా? అందుకని మోషే వలె ఎవరు అడ్డుపడుదురు? యేసుక్రీస్తు వలె ఎవరు అడ్డుపడుదురు? మోషే అడ్డుపడాలి, క్రీస్తే అడ్డుపడాలి. ఎందుకంటే మోషేలో ఉన్న ఆత్మ క్రీస్తు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి వర్తమానాలండి ఇవన్నీ కూడా. చదివే ఓపుకుండి, వినే ఓపుకుంటే, చెప్పే ఓపుకుంటే ఎక్కడుంది వర్తమానం? ప్రవక్త అంటే కడుపునిస్తుందండి. మాకు ప్రవక్త ఉన్నాడు అని పెద్ద నృత్యాన్ని ఏమంటారు? నాట్యం. పెద్ద నాట్యం చేసి కుదురుతుందా? చెప్పాలి కదా. మా ఇంటి నుండి అన్నం ఉందంటే ప్రయోజనం ఏముంది? తెచ్చి వడ్డిస్తే, మా ఇంటి నుండి కూరలు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఏది వడ్డిస్తే బాగుంటుంది. అర్థమైందా? హల్లెలూయా! ఉన్నాయండి అమ్మాయి ఎప్పుడు వెళ్తారట అంటారు. అది కాస్త పెట్టినప్పుడు తెలుస్తుంది. అదే వర్తమానం అలాంటిది. మొత్తం టోటల్గా జారిపోయారండి. దీన్ని సాతాను చేసే పని అదే. నిన్ను ఏది చెప్పాలో దానినే చెప్పనివ్వరు. నీవేది చెప్పాలో దాన్ని. నువ్వు బైబిల్ చెప్పు, 20 రిఫరెన్సులది 120 నిమిషాలు నిలబడు, దయచేయి అంటుంది. అది దేవుని వర్తమానం, అది దేవుడిది. అది దంచేసేది ఉండదు ఇక్కడ. ఇక్కడ ఏముండదు, దంచేసేది ఉంటుందండి. ఉపాధ్యాయుడు విద్యార్థి వల్ల వినాలి ఇది. అటువంటి వేదికల మీద నిలబడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే నా పరిస్థితి మరోలా ఉంటుంది. దానికి తగిన అభిషేకంతో వెళ్తున్నాం. అభిషేకం మనకి ఏంటండి? అధికారము, ప్రభావంగా బలము. తగిన బలం అధికారంతో నిలబడినప్పుడు మాత్రమే వర్తమానం ఏమవుతుంది? సూటిగా సంఘం యొక్క హృదయమును తాకుతుంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా! వెళ్ళిపోయి నిలబడిపోతాను కుదరదా? కనుక క్రీస్తు వలె ఆయన, క్రీస్తు అంటండి నా పాపమాయను. క్రీస్తు ఏమయ్యాడు? నా పాపమాయను. నేను ఆయన నీతి తగినట్లు, నేను ఆయన నీతి తగినట్లు ఆయన నా పాపమాయను. ఈ మాట అర్థమైందా? నేను ఆయన నీతి అయినట్లు ఆయన నా పాపమాయను. ఈ మాట అర్థం అవ్వలేదు. అవునా? హల్లెలూయా! మన పాపమును స్వీకరించాడు, తన నీతిని మనకిచ్చాడు. అది ఈ మాట అర్థమైందా? తిరిగి చెప్పలేరు, అర్థమైంది అంటున్నారు. కానీ నేను ఆయన నీతి తగినట్లు ఆయన నా పాపమాయను. 8th క్లాస్లో ధ్వంసం అంటే ఏంటని అడిగారు. ఇన్స్పెక్షన్ అండి. ధ్వంసం అంటే ఏంటని అడిగారు. ఎవడో చెప్పలేదు. వీడు మనకు కొంచెం క్రిటికల్ మ్యాన్ కదా, నన్ను వెళ్ళిపోయారు. నాశనం అన్నాం. వెరీ గుడ్, కూర్చోండి. అది మేస్టర్కి అది మరి మంచి పని చేసేవారు. బాబు ఎవరు చెప్పలేదు. గౌరీ శంకరం గారు ఉండేది. ఏంటిది, కొంత ఉండాలి కదా. హల్లెలూయా! లాంగ్ పాయింట్స్ కూడా వచ్చాయి, చెప్పాను. వెళ్ళిపోయారు విని. నాకు తెలీదు, నా పని నేను చేశాను. ఉద్యోగంలో నీ పని నువ్వు చేస్తున్నావు, జీతం కొరకు. అంతేనా? నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేయండి. ఇంకా అదంతే. ఆయన మాట్లాడుతున్నాడు. వినండి, చెవులుంటే, హృదయం ఉంటే గ్రహించండి, తీర్మానం ఉంటే నెరవేర్చండి. చాలా దూరం వెళ్తుందని మాట్లాడుతున్నాను మీ ఎదుట. దేవుని స్తోత్రములు కలుగును గాక. కనుకనే ప్రియులారా, నీవు క్రీస్తు చేత క్షమాపణ పొందిన కాలము, నీవు క్రీస్తు చేత క్షమాపణ పొందిన కాలం ఒకటి ఉంది. ఆ క్షమాపణను, ఆ పాపమును ఆయన చూడటండి. నీ పాపమును ఆయన చూడు. ఎందుకంటే నీ పాపం ఆయన మీద వేసుకుని నీ నిమిత్తం మరణించాడు కనుక నీ పాపం ఏమైంది? మరుపని సముద్రంలో పడిపోయింది. ఇక దాన్ని ఎన్నడూ ఆయన నువ్వు జ్ఞాపకం చేస్తున్నా ఆయన కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఆయన మర్చిపోయిందని తిరిగి జ్ఞాపకం చేసుకోడు. ఇప్పుడు నా చిన్ననాటి సంగతి జ్ఞాపకానికి వచ్చింది లేదా? జ్ఞాపకానికి వచ్చి ఏం చేశాను? మీ మధ్యన వ్యక్తపరిచాను. అప్పుడు అర్థమైందా? మన పాపం అలా వ్యక్తపరిచాడు. ఇంకా నువ్వు ఇంత పాపం చేసావు,
నేను నీకోసం ఇంత రక్తం చెల్లించి అలా చెప్పడు. ఇంకా నీ పాపము క్షమించబడిందంతే. దానిని నీవు ఆయన మర్చిపోయినట్లుగా నీవును మర్చిపో. మరి అన్నాడు ఇక నీవు చాలా మంది ఆయన దగ్గరకు ఇక అన్నాడు నీ పాపం చేయకు అన్నాడంతే. ఏమన్నాడా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? వర్తమానం పేరేంటి? స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఖాళీలో నిల్చుట. మోషే వారి నిమిత్తం నిలబడ్డాడు, యేసుక్రీస్తు మన నిమిత్తం నిలబడ్డాడు. దేవుడు తన ప్రజల నిమిత్తం ఎవరో ఒకరిని ప్రతి యుగంలోనూ నిలబెడుతున్నాడు. యేసుక్రీస్తు కనుక మన పాపం నిమిత్తం నిలబడకపోతే ఈ దినము మనము నరకంలో ఉందాం. ఒకవేళ ప్రజల నిమిత్తం మోషే అచ్చట నిలబడకపోతే ఆ ప్రజలనే అరణ్యంలోనే తుడిచేసుకుంటేవాడు. మరొక కొత్త తరాన్ని లేపుతాను నీ కొరకు, నువ్వు భయపడకండి. వద్దు, ఎళ్ళనే రానివ్వండి, అవసరమైతే మీరు నా ప్రాణాన్ని తీయండి, వాళ్ళ ప్రాణాన్ని తీయొద్దన్న. అది ప్రవక్త చెప్పింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే నీ పాపములను ఎన్నడూ చూడడు, నీ పాపములు ఎన్నడనో జ్ఞాపకం చేసుకోడు. అది ఎప్పుడే మర్చిపోయాడైనా, మర్చిపోయాడు అనేది సముద్రం ఎక్కడ లేదు, కానీ ఉంది. ప్రవక్త కనుక మరుపనే సముద్రం ఒకటి ఉంది. మానవ పాపములన్నీ అందులో వేయబడుతున్నాయి, తిరిగి అవి జ్ఞాపకం చేసుకోవట్లేదు. మూటగట్టి అందులో పడేసాడు. మళ్ళా మూటని వెళ్ళి వెతికి, సముద్రం అంతా వెతికి నీ మూటను తెచ్చుకుని ఆయన మళ్ళీ ఆయన ముందు ఏమరెత్తావా? ఇంకా ఆయన ఎప్పుడో దాన్ని క్షమించేశాడు. ఆ మూటను వెతకవలసిన పని లేదు, ఆ మూట తెచ్చి ఆయన ముందు దెమ్మరించవలసిన పని లేదు. అందులో ఉన్న ప్రతిదీ ఆయనకి తెలుసు. ఏమైనా హల్లెలూయా. కనుకనే పాపము కటికి చీకటితో మరణకాలమైందటండి. పాపం ఎలాంటిది? కటికి చీకటి. ఒకసారి ముందున్న మనిషి కూడా కనపడ్డు, అలాంటి చీకటి ఉంటాయి, గాఢాంధకారం. పాపం ఎలాంటిది? కటికి చీకటి అంతా మరణకరణమైంది అన్నాడు. కనుక దేవుని వెలుగులో అయిన నీవు దేవుని వెలుగులో ఉన్నంత కాలము నీలోనికి చీకటి ప్రవేశింపదు. అలా చెప్తున్నాం. అది దేవుని వెలుగు నీలో ఉన్నంత కాలము చీకటి నీలోనికి ప్రవేశింపదు. వెలుగుతే చీకటి పారిపోతా లేదా? ఈ లైట్లు ఆరిపేసావు, చీకటి అన్నావు, ఇదే అది పారిపోయిందా లేదా? నీలో వెలుగుంటే నీలో చీకటి ఎలా అవుతుంది? నా ప్రవక్త ఉద్దేశం అద్భుతమండి. అక్కడ ప్రవక్త యొక్క ఉద్దేశమో అద్భుతం. మానవుని దేవునికి మధ్య క్రీస్తు నిలబడాను. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు. దేవునికి మానవునికి మధ్య ఎవరో? క్రీస్తు యేసు నరుడు మధ్యవర్తి ఉన్నాడు. ఇప్పుడు దేవునికి మానవుని మధ్య నిలబడ్డాడు. భూమికి ఆకాశం మధ్య వేలాడాడు. మన పాపం తన మీద చేసుకున్నాడు, తన నీతిని మనకిచ్చాడు. అర్థమైందండి? అందుకని మధ్యవర్తి. పొద్దున ఏదో చెప్పాను, మనకి దళారు లేరు అన్నాను. దేవునికి మనకి మధ్య దళారు లేరటండి. పోపు అనే దళారుడు ఎవరో లేరు. నేరుగా నువ్వు ఆయనతో మాట్లాడచ్చు. మళ్ళీ దళారు కావాలా? మధ్యలో మళ్ళీ ఒక వ్యక్తితో మనం చెప్పాలా? మనం దళారుతో దేవుడు నేరుగా మనతోనే మాట్లాడతాడు, మనం నేరుగా దేవునితోనే మాట్లాడతాం. మధ్యలో మనకు మీడియేటర్ అవసరం అండి. కానీ చెప్పండి హల్లెలూయా. కనుకనే మోషే కూడా జనుల కొరకు ఖాళీలో నిలబడ్డాడు. జనుల మధ్య దూరంగా వెళ్ళి ఒక ఖాళీ చూసినాడు, నిలబడ్డాడు. స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఖాళీలో నిలబడ్డాడు మోషే. ప్రజల నిమిత్తం మాట సాష్టాంగపడి, ప్రభువా ఈ జనులను మీరు తుడిచివేయకండి, ఈ జనులను మీరు మీ కోపమును రేపు కొనకండి. అది అప్పుడు ఆయన కోపం ఉంది. ఇప్పుడు కోపంతో పాటు గాయం ఉంది. ఇప్పుడు కోపం రేగుతుంది, గాయం కూడా రేపే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రెండయ్యే, ఇంక మూడోది ఉండదు. మూడోదే ఉండదు. వీళ్ళకి రేగుతుంది కోపం దేవుని మీద, ఈ అన్య ప్రపంచానికి. అక్కడ సమాజం అంతటికి రేగింది. ఏమి రేగింది? తద్వారా దేవుడు ఏమయ్యాడు? కోపగించాడు. అప్పుడు మోషేతో ఏమంటున్నాడు? వీళ్ళు శుభ్రంగా తుడిచేస్తాను. లేదు ప్రభువా మీరంత పని చేయకండి, వాళ్ళలాగే ఉంచండి. కనుకనే తప్పించుకుని వారి కొరకు క్రీస్తు చనిపోయాను. ఈ మాట ఇది వరకు సార్ వచ్చిందని నా అభిప్రాయం. తప్పించుకుని వారి కొరకు క్రీస్తు చనిపోయాను. ఎవరైతే నరకముని తప్పించుకుంటారో వారి కొరకు క్రీస్తు చనిపోయాను. ఇప్పుడు అర్థమవుతుందా?
తప్పించుకుని వారి కొరకు మనము గొప్ప పోరాటమును రుచి చూచితమన్నాడు. నిజమేనండి. 33 పదులు పోరాటాన్ని టేస్ట్ మనకు దొరికింది. ఆత్మ సంబంధమైన పోరాటంలో రుచిని మనం చూసాం. గొప్ప పోరాటమును మనం ఏం చేసాం? రుచి చూసాం. అనేకులు పోరాటంలో ప్రవేశించారు. కొందరేమో పోరాడుతున్నారు. పోరాటం యొక్క రుచిని నేను చూశాను. మీరేమో పోరాడుతున్నారు. దాని రుచి ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. మనము పెళ్లిళ్ళు చేయడం కొరకు, వృద్ధుల్ని సమాధి చేయడం కొరకు ఈ లోకానికి రాలేదు. ఏమంటున్నాడు? పెళ్లిళ్ళు చేయడానికి, సమాధి చేయడానికి కొరకు మనము ఆమేన్ హల్లెలూయా. దేనికి రాలేదు మనం? రాలేదు. అగ్ర శ్రేణిని నిలబడి 2 ఇంచుల వాడిగల ఖడ్గంతో పోరాటం చేయడానికి వచ్చామటండి. అగ్రశ్రేణిని నిలబడి అంటే ముందు వరుసలో నిలబడి 2 ఇంచుల వాడిగల ఖడ్గముతో పోరాడుటకు వచ్చింది అన్నాడు. పెళ్లి చేయడానికి రాలేదు, వృద్ధులను సమాధి చేయడానికి రాలేదు. కానీ అగ్రశ్రేణి నిలబడి 2 ఇంచుల వాడిగల ఖడ్గముని వాక్యం చేత పోరాడడానికి వచ్చామన్నాడు. చూసారా? ఒక పోరాటం క్రైస్తవ్యం పరలోకూతనే రాదండి. అదంతా సులువైంది కూడా కాదది. అదొక యజ్ఞం. నేను ఈ యజ్ఞ పశువులు నిరంతరము ఆ యజ్ఞంలో బలవుతూ ఉంటాయి. పైన చెప్పుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. విన్నవాడు ధన్యుడు, అంగీకరించిన వాడు ధన్యుడు, నెరవేర్చినవాడు ధన్యుడు, నిత్యత్వానికి వెళ్ళిపోతాడు, నిత్య జీవము. ఇక్కడ పరిశుద్ధాత్మల ఆనందం పొందుతున్నావు. పరదేశిక ఆనందాన్ని పొందుతావు. 1000 ఏండ్లలో 1000 ఆనందాన్ని పొందుతావు. ఆ తర్వాత నిత్య జీవానికి వెళ్ళిపోతావు. ఏమీ లేకుండా ఎత్తబడిపోయామా? కొన్ని మాటలు, కొన్ని బోధలు ఎలా ఉంటాయంటే అసలు అలా వినని వాడిని ఏం చేస్తున్నారు? వాళ్ళు వెలైతే కుదురుతుందా? మానవుడు వెలైతే కుదురుతుందా? దేవుడే వేయాలి వెలి. మానవుడు వెలైతే, ఈ భక్తులు మానవుడు వెలైతే కుదరదు, దేవుడే వెలేయాలి. మానవుడు వేసిన ఎక్కిన కుండలో దేవుడు తీయగలడు, కానీ దేవుడు వేసిన ఎక్కిన కుండలో మానవుడు తీయలేడు. మీకు అర్థమవుతుందా? దేవుడే వేయాలి, మనిషిలా. అంజనుల ఆచారములు, దెయ్యములను, అంధకార శక్తులను ఎదిరించుతున్నాము. అంజనుల ఆచారాలు, దెయ్యాలను మనం ఎదురుస్తున్నాం అంటండి. అంజనుల ఆచారం అవి కూడా మనకు వస్తాయి. తిథులు, నక్షత్రాలు, లేకపోతే ఇవన్నీ అమావాస్యాలు, పౌర్ణమిలు, ఇవన్నీ కూడా ఎదుర్లు బొదుర్లు అన్నీ కూడా అన్ని అంజనుల ఆచారాలు. మనకు అవసరం అండి. మా అబ్బాయిని మీరు వెళ్తూ ఉంటారు, నేను తీసుకెళ్తూ ఉంటాను. ఒకసారి ఒకటి సెలవు అవుతుంది, ఒకటికి వర్కింగ్ డే ఉంటుంది. అప్పుడు వెళ్తాం, ఎవరొకరు ఎదురు వస్తారు. ఏమంటే ఆగిపోతామండి? హల్లెలూయా. మనం ఎవరితో పోరాడుతున్నాం? దెయ్యముల చేత. ఎవరితో పోరాడుతున్నామో? అంజనుల ఆచారముల చేత మనం పోరాడుతున్నాం. అంతేగాని అంధకార శక్తులు, వాటితో కూడా మనం పోరాడుతూ ఉన్నాం, ఎదురుస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో వాటితో యుద్ధము చేస్తున్నాం. దేవుని వాక్యం ఏం చేస్తున్నాము? వాటితో యుద్ధం చేస్తున్నాం. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఇంకొన్ని మతాలు మనిషిగా చూడవు, మనిషిని చూడరు. కుల వ్యవస్థ ఉంది. ఇంకో కులాన్ని తక్కువ చూస్తారా? అందరికన్నా పెద్ద కులం అది. ఆ తర్వాత క్షత్రియులు, ఆ తర్వాత వైశ్యులు, ఆ తర్వాత ఇంకొకళ్ళు, ఆ తర్వాత ఇంకొకళ్ళు, ఆ తర్వాత ఇంకొకళ్ళు. అది మనం వాక్యం తీసుకుని వాక్యం చేత మనం పోరాడుతున్నాం అండి. అందరూ మనుషులే. హల్లెలూయా. అది ఇక్కడ అది ఏమీ లేదు. ఒకే తండ్రి, ఒకే ఆత్మ, ఒకే రక్తము, ఒకే లోకము, ఒకే వాక్యము, ఒకే ప్రత్యక్షత. ఇలాగా అంతా ఒకటే. అందరి దీని నుండి వెళ్ళాలి పరలోకం. ఇప్పుడు చూడండి, ఒకే రక్తం తాగుతారు, ఒకే శరీరం తింటారు. నిత్యుడగు దేవుని యొక్క మహాబలిపేట మీద ఆయన శరీరం ఉంచబడింది. శరీరం ఎక్కడుంది? ఇప్పుడు బలిపేట మీద ఉంది. ఒకే నిత్యుడగు తండ్రి యొక్క మహాదేహము ఆ బలిపేట మీద ఉంచబడినట్టు. ఇప్పుడు బలి చేయబడిన దేవుడు ఇంకోసారి సింహాసనం మీద ఉన్నాడు అన్నాడు, ఇంకోసారి బలిపేట మీద ఉందన్నాడు, ఇంకోసారి ప్రధాన యాజకుడిగా మన నిమిత్తం అన్ని రకముల పాత్రలు మన నిమిత్తం ఆయన పోషిస్తూ ఉన్నాడు. అంటే దేని ప్రత్యేకత ఉంది?
ఇప్పుడు తల్లిజాడ పిల్లకుండదు, పిల్లజాడ తల్లికుండదు, బట్టనలారా గుట్టలారా మా మీద పడింది. ఒక ఆమె ఫోన్ చేశారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ప్రభు వచ్చేసాడని వెళ్ళిపోయింది. ఆమె ప్రభుతో పాటు వెళ్ళిపోయిందేమో, లేదు మరి ఉందో లేదు తెలియదు. అమ్మా ఇది తర్వాత చెప్తాను. ఇది ఒక్కొక్క రాకడి గురించి దొంగ వల్లే వస్తాడు, అవునా? అదేంటిది? విలువైంది ఎత్తుకుపోవటానికి, అవునా? రెప్పపాట్లు వస్తాడు, దొంగ వల్ల వస్తాడు, తల్లిజాడ పిల్లజాడ, అది కూడా. ఇలా 4-5 ఉన్నాయి. ఒక్కో దానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక్కో దానికి ఒక్కొక్క కాలం ఏర్పరిచాడు ఆయన. ఇప్పుడు అర్థమైందండి? హల్లెలూయా. అప్పటికే ఆ మత గురువుల చేత మేము బోధించబడుతున్నారు. నీకు ఎవరైనా మత గురువులు ఉంటే వారిని అడిగి తెలుసుకుని, నాకు ఎవరు మత గురువులు లేరండి. మరి ఇప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళావు? ఏ గురువు దగ్గరికి వెళ్ళి అదేంటి గోధుమల గురుగులా? ఏ గురువు దగ్గరికి వెళ్ళావు? ఏ గురువు దగ్గరికి వెళ్ళావు? మరి అంతేగా తట్టి వెళ్ళిపోవడం సులువండి. భార్య అండి, భార్య ఆడితే భర్తను డ్యూటీ సులువే. ఆ తర్వాత దాని బతుకేం తెలుసండి? కుక్కల చింపుని విస్తరండి. అది ఏలాడాలంటారు. పూర్వకాలం పెద్దలు అదే చేశారు. భర్త తిరుగుబడి చేసినా లేదా కొట్టినా తిట్టినా అలాగే పెండెట్టుకుని ఆడు కోపం 2 రోజులు ఉండిపోయేది. అవునండి? ఆయాలే పుట్టింటికి వెళ్ళిపోతే ఎంతోమంది స్త్రీలను చూశాను నేను నా కళ్ళతో. ఇంక మళ్ళీ ఇంకేమి, ఇంకా నో నో అడ్రస్, ఇంకెంత సంగతులు చెతికించేవాళ్ళు. హ్యాండ్ బ్యాగ్, లిప్టిక్స్, ప్రైవేట్ ఉద్యోగం, ఎటనే అంతే. ఎంతసేపు ఇది శరీరం? ఇది ఏమన్నా పాలరాతి బొమ్మ ఏంటి? కదలకుండా అలా ఉండిపోవడానికే. ఏమన్నా ఇదేంటి? ఇది బాడీ, ఇది శరీరం, దీనికి ఏజు. అక్కడ అది నిత్యం ఉంచబడతాటండి. ఆ బాడీ బలిపీఠ మీద కనుకనే మన స్థానంలో అది పనిచేస్తున్నట్టండి. ఇప్పుడు మన స్థానంలో ఏం చేస్తుంది? అది వారి నిమిత్తం నేను బలి అయ్యాను అని చెప్తుంది. అది ఆ బలిపీఠ ముందు ఏం చెప్తుంది? వారి నిమిత్తం నేను బలి అయ్యాను. అది నిత్యం అక్కడ ఉంటుంది. అది మన నిమిత్తం మన స్థానంలో మాట్లాడుతుంది.